So in this session, we will learn about screen reading softwares which available for Android smartphone. So we'll learn about the TalkBack screen reader which built in with all of our Android smartphone. So Google is the proprietor for Android operating system. So Google itself they developed the screen reader and they have provided the screen reader built in with all the Android smartphones. So if it is a stock Android, so the features is working much better than the custom Android. So TalkBack is the screen reading software which helps the visually impaired to access the mobile in a better way as like sighted. So it have different gestures and shortcuts. So we'll discuss about how to turn on and turn off the talkback, and so magnification gestures for the low vision person to zoom the screen for better visibility. So we'll have the demonstration. ఈ సెషన్లో మనం ఆండ్రాయిడ్ మొబైల్ని ఏ విధంగా ఉపయోగించాలి అనేది తెలుసుకుందాం. అలాగే మనకి ఆండ్రాయిడ్ మొబైల్ని ఉపయోగించడానికి మనకి స్క్రీన్ రీడర్స్ ఏవి ఉన్నాయి. మనకి ఉన్న స్క్రీన్ రీడర్ వచ్చేసి టాక్ బ్యాక్, మనం టాక్ బ్యాక్ అంటాం మొబైల్లో. ఈ టాక్ బ్యాక్ మనకి స్పోకెన్ ఫీడ్బ్యాక్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే మనకి ఎన్విడిఏ ఎలాగో టాక్ బ్యాక్ అలాగా గూగుల్ వాళ్ళు మనకి ఆండ్రాయిడ్ ఓఎస్ డెవలప్ చేశారు కదా, వాళ్ళే గూగుల్ నుంచి ఈ ఇన్బిల్ట్ టాక్ బ్యాక్ని డెవలప్ చేశారు. ఈ టాక్ బ్యాక్ మనకి భారతీయ భాషలని కూడా సపోర్ట్ చేస్తుంది. ఈరోజు మనం టాక్ బ్యాక్ గురించి నేర్చుకుందాం. అలాగే మ్యాగ్నిఫికేషన్ ఎలా చేసుకోవాలో కూడా నేర్చుకుందాం. లో విజన్ యూజర్స్కి మ్యాగ్నిఫికేషన్ బాగా ఉపయోగపడుతుంది. డెమాన్స్ట్రేషన్ ఇప్పుడు చూద్దాం. మనం మొట్టమొదటి టాక్ బ్యాక్ ఒక మొబైల్ని కొన్నప్పుడు లేదా ఆర్డర్ చేసినప్పుడు ఆండ్రాయిడ్ మొబైల్ని మనకి బై డిఫాల్ట్ టాక్ బ్యాక్ టర్న్ ఆఫ్లో ఉంటుంది, ఆఫ్ చేయబడి ఉంటుంది. మనం టాక్ బ్యాక్ మాన్యువల్గా టర్న్ ఆన్ చేసుకోవాలి. దీనికి ప్రారంభంలో సైటెడ్ హెల్ప్ అవసరం అవుతుంది. వాళ్ళని మనం ఏ విధంగా గైడ్ చేయాలంటే వాళ్ళకి మొబైల్లో సెట్టింగ్స్ యాప్ ఓపెన్ చేయమని వాళ్ళకి చెప్పాలి. సెట్టింగ్స్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత అడిషనల్ సెట్టింగ్స్ లేదా యాక్సెసిబిలిటీ సెట్టింగ్స్ ఈ రెండిట్లో ఏది దొరికినా వాళ్ళని అది ఓపెన్ చేయమని చెప్పాలి. మొదట యాక్సెసిబిలిటీ సెట్టింగ్స్ కోసం వారిని వెతకమని చెప్పండి. అది దొరికితే అందులోకి వెళ్ళమనండి. లేదంటే అడిషనల్ సెట్టింగ్స్ని వెతకమని చెప్పండి. అది దొరికితే అడిషనల్ సెట్టింగ్స్ ఓపెన్ చేయమని చెప్పండి. ఒకవేళ అడిషనల్ సెట్టింగ్స్ దొరికితే అడిషనల్ సెట్టింగ్స్లో మనకి యాక్సెసిబిలిటీ సెట్టింగ్స్ అనేటివి ఉంటాయి. అదేవిధంగా మనకి లేటెస్ట్ ఆండ్రాయిడ్ వర్షన్స్లో సెట్టింగ్స్ యాప్లో సెర్చ్ ఫీచర్ కూడా మనకు అవైలబుల్ ఉంది. ఈ సెర్చ్లో మనం టాక్ బ్యాక్ లేదా యాక్సెసిబిలిటీ అని టైప్ చేసినా కానీ మనకి టాక్ బ్యాక్ లేదా యాక్సెసిబిలిటీ సెట్టింగ్స్ దొరుకుతాయి. అవి ఓపెన్ చేసైనా టాక్ బ్యాక్ టర్న్ ఆన్ చేసుకోవచ్చు. మనం సైటెడ్ వాళ్ళని ఈ విధంగా గైడ్ చేస్తే చాలు. మనకి టాక్ బ్యాక్ టర్న్ ఆన్ అయిన తర్వాత మనం ఏమేమి చేయాలనేది ఇప్పుడు నేర్చుకుందాం. So by default, the new Android smartphone will have the talkback in off state. So we have to turn on manually with the help of a sighted person. So in that case, we have to open the main settings in our Android smartphone. So depends upon the mobile brand, whether it's a stock Android, whether the Android phone which you're having is a stock Android or custom Android. So the talkback option will be
available inside the accessibility menu or additional settings or more settings. So you have to search for the option talkback. So now the latest mobile have search option in the settings menu itself. So by typing the word talkback, you can search for the option. That is also possible. నేను ఇప్పుడు ఒకసారి చూపిస్తా మనకి టాక్ బ్యాక్ అనే ఫీచర్ ఎక్కడ ఉంటది సెట్టింగ్స్ యాప్ ఉపయోగించి. Settings. నేను సెట్టింగ్స్ యాప్ పైన డబుల్ ట్యాప్ చేస్తున్నాను. Settings. 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 ఇందులో నేను అడిషనల్ సెట్టింగ్స్ కోసం వెతుకుతున్నాను. Stop share but Bluetooth off 8. Sound and vibration. Language and region. Additional settings 26 of 40. నా మొబైల్లో యాక్సెసిబిలిటీ సెట్టింగ్స్ అడిషనల్ సెట్టింగ్స్లో ఉన్నాయి. నేను ఈ అడిషనల్ సెట్టింగ్స్ పైన డబుల్ ట్యాప్ చేస్తున్నాను. Additional settings. Navigate up button out of list. Additional settings. Storage 3 of 12. Process date and keyboard. Screen search. Download. User guide. Automatic. SIM card. Accessibility 16 of 23. నాకు అడిషనల్ సెట్టింగ్స్లో యాక్సెసిబిలిటీ అని ఉంది. యాక్సెసిబిలిటీ పైన డబుల్ ట్యాప్ చేస్తున్నాను. Accessibility. Navigate up button out of accessibility. Accessibility shortcut. Screen reader. Accessibility menu. Select to speak off 6. Talkback on 7 of 26. ఇక్కడ మనకి టాక్ బ్యాక్ అని ఉంటుంది. ఈ టాక్ బ్యాక్ ప్రజెంట్ అది మనకి టాక్ బ్యాక్ ఆన్ అని చెప్తుంది. మనకి బై డిఫాల్ట్ ఇక్కడ టాక్ బ్యాక్ ఆన్లో ఆఫ్లో ఉంటుంది. దాన్ని మనం ఆన్ చేయాలి. లోపలికి వెళ్తే Talkback on switch 3 of 7 in list 7 items. ఇక్కడ ఆన్ ఆఫ్ ఉంటుంది. Talkback floating. Talkback on switch 3 of 7. ఈ ఆన్ పైన మనం ఆఫ్లో ఉన్నప్పుడు వాళ్ళు క్లిక్ చేసి టచ్ చేసి అది ఆన్ అవుతుంది. So once you open the main settings menu, so the mobile which is using for demonstration is Realme. So it having a custom Android. So in this mobile brand, so after open the main settings menu, so he entered into additional settings. Inside the additional settings menu, one option is that accessibility. So after enter into the accessibility menu, we have to swipe till it says talkback. So very first you can ask the sighted person to find is there any option talkback inside the accessibility. Then once you click on the talkback, by default, so it will show off switch. Okay, so the talkback is in off state. So by single tap it will get turned on and it will show the alert, so whether the talkback need to be turned on. Okay, so you have to click OK, then talkback will turn on. So before that you search for how we can set the shortcut key to turn on and turn it off by like using the by holding the power button, by pressing the volume up key, or by holding the volume up and down key for few seconds, we can turn on and turn off the talkback. So if possible, you just get the suggestions from the visual impaired person who already using the brand and model which you now bought. So from that you can get the suggestions like where the talkback shortcut can be set. So based on that you can get the help of the sighted person to set the settings first, then you can turn the talkback on. So some cases what's the problem, if you are a beginner and the sighted person also very new to this accessibility, then once the talkback is turned on, you do not know how to turn it off if you are not understandable to the screen reader speech. And the sighted person also like double tap
and this two finger gestures will be there. So they might little confused. So first try to set the shortcut, then you just try to turn on the talkback. అలాగే టాక్ బ్యాక్ని టర్న్ ఆన్ చేసే ముందు లేదా చేసిన తర్వాత అయినా మనం మరలా టాక్ బ్యాక్ టర్న్ ఆఫ్ చేయడానికి మన ప్రతిసారి సెట్టింగ్స్లోకి వచ్చి టర్న్ ఆఫ్ చేయవలసి ఉంటుంది. లేదంటే ఇక్కడ మనకి టాక్ బ్యాక్ ఏం చెప్తుందో అది అర్థమైతే తప్ప మనం టర్న్ ఆఫ్ చేసుకోలేం. సో దీనికోసం మనం టాక్ బ్యాక్ టర్న్ ఆన్ టర్న్ ఆఫ్ చేసుకోవడానికి షార్ట్ కట్ కీని సెట్ చేసుకోండి. ఈ షార్ట్ కట్ కీ ఏ విధంగా సెట్ చేసుకోవాలో నేను చూపిస్తాను. కొన్ని మొబైల్స్లో షార్ట్ కట్ కీ పవర్ బటన్ అలాగే వాల్యూమ్ అప్ బటన్ ప్రెస్ చేసి పట్టుకుంటే టర్న్ ఆఫ్ టర్న్ ఆన్ చేసుకోవచ్చు. కొన్ని మొబైల్స్లో బోత్ వాల్యూమ్ కీస్ అంటే రెండు వాల్యూమ్ అప్కి వాల్యూమ్ డౌన్కి ప్రెస్ చేసి పట్టుకుంటే టాక్ బ్యాక్ టర్న్ ఆన్ లేదా టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు. మీరు యూజ్ చేస్తున్న మొబైల్ ఇంతకు ముందు ఎవరైనా విజువల్ ఇంపేర్డ్ వాళ్ళు యూజ్ చేస్తున్నట్లయితే వాళ్ళ దగ్గర నుంచి మీరు సజెషన్స్ తీసుకోండి. ఈ పర్టికులర్ బ్రాండ్ మొబైల్లో ఏ కీ వర్క్ అవుతుంది, వాల్యూమ్ అప్ కీ ప్లస్ పవర్ బటన్నా, 2 వాల్యూమ్ బటన్సా, లేదంటే అలా మీరు వాళ్ళ దగ్గర సజెషన్స్ తీసుకోండి. అలాగే అందులో యాక్సెసిబిలిటీ సెట్టింగ్స్ ఎక్కడ ఉంటాయా సెట్ చేసుకోవాలో చూపిస్తా. Accessibility. Talkback on 7 of 26 in list 26 items. మనం యాక్సెసిబిలిటీ మెనూ ఓపెన్ Additional చేయాలి. settings. Accessibility 16 of 23 in list 23 items. నేను యాక్సెసిబిలిటీ ఓపెన్ చేస్తున్నాను. Accessibility. Navigate up button out of list. ఈ యాక్సెసిబిలిటీ ఓపెన్ చేసిన తర్వాత మనం స్వైప్ చేస్తూ వెళ్తే Accessibility. Accessibility shortcut talkback 3 of 26 in list 26 items. యాక్సెసిబిలిటీ షార్ట్ కట్ అని ఉంటుంది. బై డిఫాల్ట్ అక్కడ ఏమీ ఉండదు. మనం యాక్సెసిబిలిటీ షార్ట్ కట్ అని విన్నప్పుడు డబల్ ట్యాప్ చేస్తే Accessibility shortcut. Navigate up button out of list. ఇంకొక విండో ఓపెన్ అయ్యింది. ఇందులో మరీ స్వైప్ చేస్తే Accessibility shortcut. Accessibility shortcut. When the shortcut is on, you can press both volume buttons for 3 seconds to start an accessibility feature. On switch 3 of 9 in list 9 items. చూడండి ఇక్కడ బై డిఫాల్ట్ ఆఫ్లో ఉంటుంది. మనం దాన్ని టర్న్ ఆన్ చేసుకోవాలి. టాక్ బ్యాక్ యూజ్ చేస్తున్నప్పుడు డబుల్ ట్యాప్ చేస్తే ఆన్ అవుద్ది. లేదంటే సైటెడ్ యూజర్ యూజ్ చేస్తున్నప్పుడు క్లిక్ ఇస్తే ఆన్ అవుద్ది. ఇప్పుడు చూడండి When the shortcut is on, you can press both volume buttons for 3 seconds to start an accessibility feature. Off. నేను యాక్సెసిబిలిటీ ఫీచర్ని ఆఫ్ చేశాను. బై డిఫాల్ట్ ఈ విధంగా ఉంటుంది. మనం దాన్ని డబల్ ట్యాప్ చేసి టర్న్ ఆన్ చేసుకోవాలి. Accessibility shortcut. When the shortcut is on, you can press both volume buttons for 3 seconds to start an accessibility feature. Off. Switch 3 of 5. When the accessibility shortcut. When the shortcut is on, you can press both volume buttons for 3 seconds to start an accessibility feature. On switch 3 of 9. నేను ఇక్కడ Showing items 1 to 9 of 9. డబల్ ట్యాప్ చేసి ఆన్ చేశాను. ఆన్ చేసిన తర్వాత మనం స్వైప్ చేస్తే Shortcut service talkback 5 of 9. షార్ట్ కట్ సర్వీస్ అని ఉంటుంది. ఈ షార్ట్ కట్ సర్వీస్లోకి వెళ్తే మనం ఈ వాల్యూమ్ బటన్స్ 2 వాల్యూమ్ బటన్స్ ప్రెస్ చేసి పట్టుకుంటే టాక్ బ్యాక్ ఆన్ కావాలా ఆఫ్ కావాలా, లేదంటే యాక్సెసిబిలిటీ మెనూ ఓపెన్ కావాలా, వేరే సెట్టింగ్స్ ఏమైనా ఓపెన్ కావాలా, ఆ షార్ట్ కట్ సర్వీస్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. కొన్ని మొబైల్స్లో పవర్ బటన్ అలాగే వాల్యూమ్ అప్కి కూడా ఉంటుంది. నేను ఇక్కడ డబల్ ట్యాప్ చేస్తే Shortcut service. Navigate up button out of list. షార్ట్ కట్ సర్వీస్లో మనం టాక్ బ్యాక్ సెలెక్ట్ చేస్తాం. Shortcut service. Color inversion not. Color correction. Shortcut serve. Color talkback checked. Radio button 5 of 9. మనం ఈ షార్ట్ కట్ సర్వీస్ టాక్ బ్యాక్ సెలెక్ట్ చేసుకోవాలి. టాక్ బ్యాక్ సెలెక్ట్ చేసుకుంటేనే వాల్యూమ్ బటన్స్తో లేదా వాల్యూమ్ అప్కి అలాగే పవర్ బటన్తో మనం టాక్ బ్యాక్ టర్న్ ఆన్ టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు. వేరే ఫీచర్స్ సెలెక్ట్ చేసుకుంటే ఆ ఫీచర్స్ని యూజ్ చేయొచ్చు. రికమెండెడ్ వేసి మనకి రికమెండ్ చేయబడుతుంది అంటే టాక్ బ్యాక్ రికమెండ్ చేయబడుతుంది. ఇక్కడ నేను టాక్ బ్యాక్ సెలెక్ట్ చేసుకున్నాను.
ఇది రేడియో బటన్స్, రేడియో చెక్ బాక్సెస్ ఓన్లీ ఒకటే సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూడండి, నేను 2 వాల్యూమ్ బటన్స్ ప్రెస్ చేసి పట్టుకుంటాను, నా టాక్ బ్యాక్ ఆఫ్ అవుతుంది. Talk back off. టాక్ బ్యాక్ ఆఫ్ అని చెప్పింది. మరి ఈ 2 వాల్యూమ్ బటన్స్ ప్రెస్ చేసి పట్టుకుంటే టాక్ బ్యాక్ ఆన్ అని చెప్తుంది. Talk back on. Shortcut service. Navigate up button. ఈ విధంగా ఈ షార్ట్ కట్ని మనం ఉపయోగించవచ్చు. అలాగే ఇంకొకటి ముఖ్యమైన Accessibility shortcut. ఇందులో Navigate up button. ఒక ముఖ్యమైన సెట్టింగ్ ఏంటంటే Shortcut service. Allow from lock screen on switch 6 of 9. ఇది మీరు ఆన్ చేసుకోండి. అలౌ ఫ్రమ్ లాక్ స్క్రీన్ అనేది. ఇది ఆన్ చేస్తే ఏం జరుగుతుందంటే మనం పాస్వర్డ్ ఎంటర్ చేసేటప్పుడు కూడా టాక్ బ్యాక్ని టర్న్ ఆన్ చేసుకోవచ్చు వాల్యూమ్ బటన్స్ యూజ్ చేసి. So after open the accessibility menu, so you can see one option, accessibility shortcut. While swiping, the talkback will announce as accessibility shortcut. So by double tap on that, by opening the accessibility shortcut, so you can navigate till it says accessibility shortcut. So in that it will speak, so by holding volume up and down key for few seconds, accessibility shortcut will open. Okay, so that option need to be turned on first. Once you turn on, you have to swipe, you have to search below, so you can see the options enabling below that. So below that, shortcut service, one option will be there. So by click on the shortcut service, so which particular option need to be enabled while pressing the volume up and down keys. So in that case, what you need to do, so you have to select talkback in the shortcut service. Then so you can experiment whether it is working perfectly. You have to hold the volume up and down key for few seconds, then screen reader talkback will say talkback off. Then again you just press and hold the volume up and down key for few seconds, then talkback will turn on. So like that we can customize whether talkback need to be turned on or magnification gestures need to be turned on, color correction need to be turned on, color inversion need to be done on. So that's depends upon the user requirement. So likewise we can turn on the accessibility shortcut. అలాగే యాక్సెసిబిలిటీ షార్ట్ కట్ టర్న్ ఆన్ చేసిన తర్వాత యూజ్ ఫ్రమ్ లాక్ స్క్రీన్ అనే షార్ట్ కట్ని కూడా అనే ఆప్షన్ని కూడా టర్న్ ఆన్ చేసుకోండి. దీనివల్ల మనకి పాస్వర్డ్ ఎంటర్ చేసేటప్పుడు కానీ అంతకంటే ముందు టాక్ బ్యాక్ని టర్న్ ఆన్ చేసుకోవడానికి టర్న్ ఆఫ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. Shortcut allow from lock screen on switch 6 of 9. ఇది ఆఫ్లో ఉంటుంది, మనం ఆన్ చేసుకోవాలి. Off. On. ఈ విధంగా మనం ఆఫ్ ఆన్ చేసుకోవాలి అలౌ ఫ్రమ్ లాక్ స్క్రీన్ అనేది. మనం ఎప్పుడైనా పవర్ బటన్ ప్రెస్ చేస్తే పాస్వర్డ్ ఎంటర్ చేయడానికి, అప్పుడు మనం మొబైల్ సైటెడ్ యూజర్కి ఇచ్చినప్పుడు టాక్ బ్యాక్ ఆఫ్ చేస్తే తప్ప వాళ్ళు టర్న్ ఆన్ చేసుకోలేరు మొబైల్ని. సో అప్పుడు కూడా మనకి బోత్ వాల్యూమ్ బటన్స్ వర్క్ అవుతాయి, లేదా వాల్యూమ్ అప్ పవర్ బటన్ వర్క్ అవుతాయి. So in the accessibility shortcut menu itself, you can see the option allow from lock screen. So that option need to be turned on. If you want talkback to start speaking from the lock screen itself, then the option need to be turned on. So if the option is in off state, then talkback will start speaking after you unlock the screen. So you please turn on that option also, because if the lock screen, that mobile lock can be unlocked using fingerprint, then there won't be any issues. But if you are using pattern or numbers, then yourself has to unlock the mobile. So unlock your screen. So in that case, the option need to be on state. Small correction here. So this will help to turn on and turn off the talkback use on the lock screen.
in which talkback will speak on the lock screen itself, but to turn off the talkback, to apply this shortcut on the lock screen, we have to turn on this option. Okay, now we will ఇప్పుడు మనం కొన్ని జెస్టర్స్ నేర్చుకుందాం. టాక్బ్యాక్ ఏ విధంగా ఉపయోగించాలి. మనకి టాక్బ్యాక్లో సింగిల్ ఫింగర్ జెస్టర్స్, అలాగే 2 ఫింగర్ జెస్టర్స్, అలాగే యాంగిల్ జెస్టర్స్ అని ఉన్నాయి. మనం మొట్టమొదట సింగిల్ ఫింగర్ జెస్టర్స్ నేర్చుకుందాం. System launcher. Settings. Out of list. ఈ సింగిల్ ఫింగర్ జెస్టర్స్ మనకి 4 ఉన్నాయి. ఒకటి స్వైప్ లెఫ్ట్, అలాగే స్వైప్ రైట్, ఇంకొకటి స్వైప్ డౌన్, స్వైప్ అప్, అలాగే ఇంకా 2 ఉన్నాయి. వీటిలో చేంజ్ ఏమి ఉండదు. స్వైప్ డౌన్ అండ్ అప్, అప్ అండ్ డౌన్. మన ఫింగర్ లిఫ్ట్ చేయకూడదు ఈ లాస్ట్ 2 జెస్టర్స్ పర్ఫామ్ చేసేప్పుడు. స్వైప్ రైట్ ఏ విధంగా చేయాలంటే మనం లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి మన ఫింగర్ని మూవ్ చేయాలి. అలాగే స్వైప్ లెఫ్ట్ చేయడానికి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి మన Folder. ఫింగర్ Tools. మూవ్ Page చేయాలి. 1 of 2. చూడండి, నేను స్వైప్ రైట్ చేస్తున్నాను, అప్పుడు నా ఫింగర్ని నేను లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి మూవ్ చేస్తున్నా. Settings. Page 2 of 2. Phone manager. File manager. ఇది ఏ విధంగా వర్క్ అవుతుందంటే మన మొబైల్లో ఫస్ట్ రోలో ఉన్న ఐకాన్స్ని ఒక్కొక్కటి చదువుకుంటూ వస్తారు లెఫ్ట్ సైడ్ నుంచి. Videos. Music. Zoom. ఫస్ట్ రో అయిపోగానే అది సెకండ్ రోకి వస్తుంది. ఇలా స్వైప్ రైట్ చేస్తే, స్వైప్ రైట్ ఎలా చేయాలంటే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి మన ఫింగర్ని మూవ్ చేయాలి. Teams. ఈ విధంగా చదువుతుంది. అలాగే ఆపోజిట్ స్వైప్ లెఫ్ట్ అంటే మన ఫింగర్ని రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి స్వైప్ చేస్తే అవే ఐకాన్స్ని బ్యాక్ వెనక్కి చదువుతుంది. Zoom. Music. Videos. File manager. Phone manager. Settings. ఈ విధంగా ఈ 2 జెస్టర్స్ ఉపయోగిస్తాం. ఈ 2 జెస్టర్స్ మనకి టాక్ బ్యాక్ని ఉపయోగించడానికి చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి, చాలా బాగా ఉపయోగపడతాయి. So after you turn on the talk back, so different gestures will be there. It's like a single finger, double finger gestures, then angle gestures. So in that case, actually, like if your screen get unlocked, then if you have turned off the talk back, so if your phone is in lock mode, then you can apply the accessibility shortcut. Okay, so by holding the volume up and down keys, you can turn on the talk back. Then so to know what are all the icons or options in the screen to navigate around the complete screen, okay, starts from the current focus. If you want to move forward in the sense next option, then swipe left to right. You have to swipe the single finger on the screen left to right. Then if you want to navigate to the previous items from the current focus to the previous item, then you have to swipe right to left. So while using the talk back, this navigation gesture is very important. So because then only we can know what are all the options in the current screen. అలాగే మనకి ఈ సింగిల్ ఫింగర్ జెస్టర్స్లో స్వైప్ డౌన్, స్వైప్ అప్ అండ్ డౌన్, స్వైప్ డౌన్ అండ్ అప్ ఉన్నాయి. ఈ స్వైప్ డౌన్, స్వైప్ అప్ అండ్ డౌన్ అండ్ అప్ మనకి లేటెస్ట్ టాక్ బ్యాక్లో వేరే విధంగా వర్క్ అవుతాయి. ఇంతకు ముందు టాక్ బ్యాక్ 9.1 కంటే ముందు ఉన్న టాక్ బ్యాక్లో అవి బ్యాక్ అండ్ ఫోర్త్ జెస్టర్స్ అంటారు. ఒక స్క్రీన్లో ఫస్ట్ ఐటెంకి లాస్ట్ ఐటెంకి వెళ్ళడానికి ఈ జెస్టర్స్ని ఉపయోగించేవాళ్ళు. లేటెస్ట్ టాక్ బ్యాక్లో ఇవి వేరే విధంగా వర్క్ అవుతాయి. ఇవి ఏ విధంగా వర్క్ అవుతాయి అనేది తెలుసుకునే ముందు మనం టాక్ బ్యాక్
లేదా ఆండ్రాయిడ్ యాక్సెసిబిలిటీ షూట్ మన మొబైల్లో అప్డేట్ అడుగుతూ ఉంటే అప్డేట్ చేసుకోవాలి ఫస్ట్. అప్డేట్ చేసుకున్న తర్వాతనే ఈ స్వైప్ అప్ అండ్ డౌన్ లేదా డౌన్ అండ్ అప్ దాని ఫంక్షన్ మారిపోద్ది. లేటెస్ట్ టాక్ బ్యాక్లో 9.1లో మనం ఇప్పుడు Message అప్డేట్ Srinu. ఏ విధంగా Folder చేసుకోవాలో Tools. చూద్దాం. Folder నేను Play ప్లే Store. స్టోర్ ఐకాన్ పైన డబల్ ట్యాప్ చేసుకొని పట్టుకుంటున్నాను. పట్టుకుంటే మనకి మై యాప్స్ అని వస్తుంది. డబల్ ట్యాప్ చేసి పట్టుకోవాలి. Shortcuts. My app. 32. Folder. Ringer silent. Play Store. డబల్ ట్యాప్ చేసి పట్టుకుంటే Shortcuts. System Launcher. Date and weather. Ringer silent. Play Store. మై యాప్స్ పైన మనం డబల్ ట్యాప్ చేస్తే Shortcuts. My apps. Page 1 of 2. Manage Overview. Play Store. Navigate up button. ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో స్వైప్ చేసుకుంటూ వెళ్తే మనకి అప్డేట్స్ ఆర్ అవైలబుల్ ఆర్ నో అప్డేట్స్ ఆర్ అవైలబుల్ అని చెప్తుంది. అప్డేట్స్ అవైలబుల్ ఉంటే మనం ఏమేమి అప్డేట్స్ అవైలబుల్లో ఉన్నాయో చెక్ చేసి ఆండ్రాయిడ్ యాక్సెసిబిలిటీ షూట్ అలాగే గూగుల్ టాక్ బ్యాక్ ఇవి ఉంటే అప్డేట్ చేసుకోండి. Manage app. Selected Overview. Manage tab. No harmful apps found. All apps. See recent. All apps up to date. Last updated at 5:44. ఇక్కడ ఆల్ యాప్స్ అప్ టు డేట్ అని All చూపిస్తుంది. apps up to date. All apps up to date. Last updated at 5:44. ఈ ప్లేస్లో మనకి అప్డేట్స్ అవైలబుల్ ఎన్ని అప్డేట్స్ అవైలబుల్ ఉంటే అప్డేట్స్ ఆర్ అవైలబుల్, లైక్ 4 అప్డేట్స్ ఆర్ అవైలబుల్, 5 అప్డేట్స్ ఆర్ అవైలబుల్, 1 అప్డేట్ ఈస్ అవైలబుల్ ఈ విధంగా చూపిస్తాయి. దాని తర్వాత మనకి డీటెయిల్స్ చూపిస్తాయి ఏ యాప్స్ అప్డేట్ చేసుకోవాల్సి ఉంది అనేవి. వాటిని మనం ఇక్కడ మనకి See recent updates button. సీ రీసెంట్ అప్డేట్స్ అని ఉంది. దాని ప్లేస్లో అప్డేట్ ఆల్ అని ఉంటుంది. అప్డేట్ ఆల్ ప్రెస్ చేస్తే అప్డేట్ చేయొచ్చు. System Launcher. Date and weather out of list. So to use the latest version of TalkBack 9.1, so you have to update Android accessibility shoot in your Android smartphone. For that, open the Play Store application. So in that you can search for My Apps. Okay, so in that you can swipe till it says view recently updated or no updates to check. It will say 4 updates available, 5 updates available if any application need to be updated. So if you turn update, for example, in your Google Play Store settings, so automatically check for update Monday, option June and 21st. 32. automatically Back check for button. Up. automatically check for update is in on state, then all the applications in your smartphone will get automatically when the update is available. If you choose the option do not auto update application, okay, in that case you have to manually update the application. So what you need to do, simple things, open the Play Store, search for Android accessibility shoot. So if the application need to be update, then update button will be shown, otherwise open button will be shown. So open button or uninstall button only it will show, update button will not show. If update is available, update button will be shown there, otherwise only uninstall button will be shown. So along with this Android accessibility shoot update, you need to update the Google app also. That is very important. Search for Google Google application. If update is available for that application, so please update that also. ఇప్పుడు మనం ఈ సింగిల్ ఫింగర్ జెస్చర్లో స్వైప్ అప్ అండ్ డౌన్, అలాగే స్వైప్ డౌన్ అండ్ అప్, అలాగే స్వైప్ అప్ స్వైప్ డౌన్ ఏ విధంగా ఉపయోగించాలి చూద్దాం. Page 2 of 2. ఈ స్వైప్ అప్ అండ్ డౌన్ లేదా డౌన్ అండ్ అప్ మనకి రీడింగ్ కంట్రోల్ చేంజ్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. రీడింగ్ కంట్రోల్ చేంజ్ చేసుకోవడం అంటే మనం
వర్డ్ బై వర్డ్ ఒక్కొక్క పదం చదువుకోవాలన్నప్పుడు ఇందులో మనం రీడింగ్ కంట్రోల్ వర్డ్ సెలెక్ట్ చేసుకోవాలి, లేదా ఒక్కొక్క క్యారెక్టర్, ఒక్కొక్క లెటర్, ఒక్కొక్క అక్షరం చదువుకోవాలన్నప్పుడు మనం రీడింగ్ కంట్రోల్ క్యారెక్టర్ సెట్ చేసుకోవాలి. లేదంటే లైన్స్, లైన్ బై లైన్ ఒక్కొక్క లైన్ చదువుకోవాలంటే రీడింగ్ కంట్రోల్ లైన్ సెలెక్ట్ చేసుకోవాలి. సెంటెన్స్ చదువుకోవాలంటే రీడింగ్ కంట్రోల్ సెంటెన్స్, లేదంటే పారాగ్రాఫ్ చదువుకోవాలంటే రీడింగ్ కంట్రోల్ పారాగ్రాఫ్. అలాగే హెడ్డింగ్స్, వెబ్ పేజెస్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు హెడ్డింగ్స్ వెతకాలంటే రీడింగ్ కంట్రోల్ హెడ్డింగ్ సెట్ చేసుకోవాలి. అలాగే లింక్స్ వెతకాలన్నప్పుడు రీడింగ్ కంట్రోల్ లింక్స్ సెట్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ రీడింగ్ కంట్రోల్ ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి అదంటే స్వైప్ అప్ అండ్ డౌన్ చేసి లింక్స్ ప్రీవియస్ రీడింగ్ కంట్రోల్కి వెళ్తుంది మన ఫోకస్ లింక్స్. అలాగే స్వైప్ అప్ అండ్ డౌన్ చేసి ఈ జెస్టర్ పర్ఫామ్ చేసేటప్పుడు మన ఫింగర్ని లిఫ్ట్ చేయొద్దు. ఒకసారి స్వైప్ అప్ పైకని కిందికి అనాలి, వెంటనే ఫింగర్ని లిఫ్ట్ పైకి ఎత్తకోకుండా పైకి కిందికి. కంట్రోల్స్ అంటే బటన్స్ కానీ ఫామ్ ఫిల్స్, ల్యాండ్ మార్క్స్ అన్ని, నావిగేషన్ ల్యాండ్ మార్క్స్ అన్ని కంట్రోల్స్ కిందికి వస్తాయి. పారాగ్రాఫ్స్, వర్డ్స్. నేను స్వైప్ అప్ డౌన్ చేస్తున్నా, ఫింగర్ తోటి మనం పైకని కిందికి లిఫ్ట్ చేయకూడదు, పైకి ఎత్తుకోకుండా. క్యారెక్టర్స్, స్పోకెన్ లాంగ్వేజ్, స్పీచ్ రేట్, లింక్స్. ఈ విధంగా ఇక్కడ మనకి స్పీచ్ రేట్ అని కూడా ఉంది. స్పీచ్ రేట్ ద్వారా మనం టాక్ బ్యాక్ స్పీచ్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. అలాగే ప్రీవియస్ రీడింగ్ కంట్రోల్కి వెళ్ళాలంటే సేమ్ ఆపోజిట్, మనం డౌన్ అండ్ అప్, కిందకి పైకి రావాలి. స్పీచ్ రేట్, స్పోకెన్ లాంగ్వేజ్, క్యారెక్టర్స్, వర్డ్స్, పారాగ్రాఫ్స్, హెడ్డింగ్స్, కంట్రోల్స్, హెడ్డింగ్స్. ఈ విధంగా బ్రౌజర్, సిస్టమ్ లాంచర్, కంట్రోల్స్, లింక్స్, స్పీచ్ రేట్. Next is swipe up and down gesture. So this is the gesture which mainly using for change between the reading controls. That is to read character by character, word by word, sentence, paragraph, links, landmarks. Okay, like that. So the latest talkback version included the speech rate also in this gesture. So for example, if you are placing your single finger in the middle of the screen, okay, just swipe down, then without lifting the finger up, immediately you have to swipe up. So then only this gesture, the latest talkback version, will support to use this gesture. So as shown, so like swipe down, then immediately swipe up without lifting the finger up. So it will switch between the reading controls like words, paragraphs, sentences, so characters, like that. So you can use the option, this single finger gesture, swipe down then up, to access these controls. ఇప్పుడు మనం చూద్దాం, ఒక క్యారెక్టర్ సెట్ Settings. చేసుకొని, ఇది సెట్టింగ్స్ అనే యాప్, నేను స్పెల్లింగ్ తెలుసుకోవాలన్నప్పుడు రీడింగ్ కంట్రోల్ నేను క్యారెక్టర్ సెట్ చేస్తున్నా. లింక్స్, కంట్రోల్, హెడ్డింగ్, పారాగ్రాఫ్, వర్డ్, క్యారెక్టర్ సెట్ చేసి స్వైప్ డౌన్. ఇప్పుడు డౌన్ అండ్ అప్ చేయకుండా ఓన్లీ మన ఫింగర్తో కిందికి జరపాలి. క్యాపిటల్ ఎస్, టి, టి, బ్రౌజర్, క్యాపిటల్ బి, సెట్టింగ్స్, క్యాపిటల్ ఎస్, ఏ, టి, టి, ఐ, ఎన్, జి, ఎస్, క్యాపిటల్ పి. ఈ విధంగా మనకి స్పెల్లింగ్ని చదువుకోవచ్చు. అలాగే స్పెల్లింగ్ని రివర్స్లో చదువుకోవాలంటే సేమ్, స్వైప్ అప్ చేస్తూ వెళ్తుంటే క్యాపిటల్ పి, ఎస్, జి, ఎన్, ఐ, టి, టి, ఏ, క్యాపిటల్ ఎస్, Sierra, క్యాపిటల్ ఎస్, Sierra, ఏ, Echo, టి, Dango, టి, Dango, ఐ, India, ఐ,
India. ఇది రివర్స్, స్వైప్ అప్ చేస్తే రివర్స్ వస్తుంది T. మళ్ళీ. Tango. T. Tango. A. Echo. Capital S. Sierra. ఈ విధంగా మనం క్యారెక్టర్ బై క్యారెక్టర్ చదువుకోవాలంటే మన రీడింగ్ కంట్రోల్ క్యారెక్టర్ సెట్ చేసుకొని స్వైప్ అప్ లేదా స్వైప్ డౌన్ చేస్తుంటే మనం చదువుకోవచ్చు. స్వైప్ డౌన్ చేస్తూ ఉంటే ఫార్వర్డ్ ముందుకు వెళ్తూ ఉంటుంది, స్వైప్ అప్ చేస్తుంటే బ్యాక్వర్డ్ వెనక్కి వస్తూ ఉంటుంది. అలాగే సేమ్ వర్డ్స్కి పారాగ్రాఫ్స్కి అన్ని వాటికి సేమ్ పనిచేస్తాయి. ఇప్పుడు నేను వర్డ్స్ సెట్ చేసా, Spoken language. Character. Words. వర్డ్స్ సెట్ చేసా. ఇప్పుడు నేను స్వైప్ డౌన్ చేస్తున్నా. Settings. Phone. ఫోన్ Manager. మేనేజర్, యాక్చువల్గా అది ఫోన్ మేనేజర్ ఒక యాప్ పేరు. అది మనకి ఒక్కొక్క పదం చదువుతుంది. ఫోన్ మేనేజర్, Manager. Phone. Phone. Manager. File. Manager. Manager. File. ఈ విధంగా వర్డ్స్ ఉపయోగిస్తాం. ఒక్కొక్క పదం చదువుకోవాలంటే మన రీడింగ్ కంట్రోల్ వర్డ్ సెలెక్ట్ చేసి ఉపయోగించాలి. అలాగే మనకి లేటెస్ట్ టాక్ బ్యాక్లో స్పీచ్ సెట్టింగ్ అంటే స్పీచ్ రేట్ తగ్గించుకోవడానికి పెంచుకోవడానికి ఆప్షన్ ఉంది. Paragraphs. అది మనకి Headings. స్పీచ్ రేట్ Controls. సెట్ చేసుకోవాలి. Links. Speech rate. స్పీచ్ రేట్ సెట్ చేసి స్వైప్ డౌన్ చేస్తుంటే స్పీచ్ తగ్గుతూ ఉంటుంది. Slower. 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 ఈ విధంగా స్వైప్ అప్ చేస్తే పెరుగుతుంది. Faster. 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 ఇప్పుడు చూడండి, Videos. Videos. File manager. Faster. Videos. File manager. ఈ విధంగా Slower. 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 Videos. File manager. Slow. Videos. File manager. ఈ విధంగా ఉపయోగించాలి. ఈ రీడింగ్ కంట్రోల్ సెట్ చేసుకున్న తర్వాత స్వైప్ డౌన్ అలాగే స్వైప్ అప్ ని ఉపయోగిస్తూ ఆ కంట్రోల్ ఏం చేస్తుందో మనం తెలుసుకోవచ్చు. So, while focus is on the particular application, to read the name of the application character by character, so then you have to set the reading control to character, then swipe down to read the spelling from the beginning to end. So if you want to read the spelling in a reverse manner, then swipe up. It will read the spelling inversely. So for example, if any application name containing multiple words like a phone, for example, phone manager. So if you want to read word by word, then set the reading control to word, then swipe down. So it will say word by word like that. So if you want to adjust the speaking speed of the talkback, so in that case, what you need to do, set the reading control to so speech rate. Okay, set the reading control to speech rate. So then swipe down, it will reading speed, the speaking speed will get decrease. By swiping up, speaking speed will get increase. So likewise, you can use the other controls when it necessary and wherever it requires. అలాగే మనకి ఈ సింగిల్ ఫింగర్ జెస్టర్స్ లో ఇంకొక రెండు గెస్టర్స్ ఉన్నాయి. అవి స్వైప్ లెఫ్ట్ అండ్ రైట్ అలాగే రైట్ అండ్ లెఫ్ట్. వీటిని మనం స్క్రోల్ ఫార్వర్డ్ అలాగే స్క్రోల్ బ్యాక్వర్డ్కి ఉపయోగిస్తాం. ఈ స్క్రోలింగ్ మనం ఎక్కడ చేస్తామంటే మనకి ఎక్కడైతే ఐకాన్స్ ఎక్కువ ఉన్నాయి లేదా ఒక పేజీ నుంచి ఇంకొక పేజీకి వెళ్ళడానికి స్క్రోల్ ఫార్వర్డ్ అలాగే స్క్రోల్ బ్యాక్వర్డ్ ఉపయోగిస్తాం. స్క్రోల్ ఫార్వర్డ్ చేయాలంటే మనం స్వైప్ లెఫ్ట్ అండ్ రైట్ అండ్ లెఫ్ట్ ఉపయోగించాలి. స్వైప్ రైట్ చేయాలి అలాగే లెఫ్ట్ చేయాలి. స్వైప్ రైట్ ఎలా చేస్తాం, లెఫ్ట్ నుంచి రైట్కి చేస్తాం, అలాగే ఫింగర్ లెఫ్ట్ చేయకుండా రైట్ నుంచి లెఫ్ట్కి చేస్తాం. అలాగే బ్యాక్వర్డ్ స్క్రోలింగ్ చేయాలంటే స్వైప్ లెఫ్ట్ అండ్ రైట్ని ఉపయోగిస్తాం. రైట్ అండ్ లెఫ్ట్కి ఫార్వర్డ్, లెఫ్ట్ అండ్ రైట్కి బ్యాక్వర్డ్ ఉపయోగిస్తాం. లెఫ్ట్ అండ్ రైట్ చేయాలంటే ఒక్కసారి మన ఫింగర్ని రైట్ టు లెఫ్ట్ మూవ్ చేసి లిఫ్ట్ చేయకోకుండా ఆపోజిట్ మళ్ళీ చేయాలి, లెఫ్ట్ నుంచి రైట్కి రావాలి. క్లాక్ చూడండి, నేను ఫస్ట్ పేజ్కి వచ్చాను. ఇప్పుడు మరి ఫోన్ మేనేజర్ అదే జెస్టర్ పర్ఫామ్ చేసి నేను సెకండ్ పేజ్కి వచ్చాను. నా ఫోకస్ సేమ్ యాప్ పైనే ఉంటుంది.
Date and weather. Phone manager. ఈ విధంగా నేను సెట్టింగ్స్ యాప్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను, బాగా Settings. అర్థమవుతుంది. Settings. Language and region 25. System launcher. సెట్టింగ్స్ యాప్ ఓపెన్ చేస్తాను. Page 2 of Zoom. Settings. 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 Search. Search. ఇందులో నాకు Sign in. Sign in to use service. Airplane mode off. Switch 5 of 40. Airplane mode. 40 ఆప్షన్స్ ఉన్నాయి. నేను 40 ఆప్షన్స్ లో నాకు 33 ఆప్షన్ కానీ 29 29 కానీ 33th ఆప్షన్ నాకు కావాలి అనుకున్నాను. అప్పుడు నేను 33 టైమ్స్ లేదా 29 టైమ్స్ 29 సార్లు లేదా 33 సార్లు స్వైప్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల మనం స్క్రోల్ ఫార్వర్డ్ జెస్చర్ ఉపయోగించవచ్చు. స్క్రోల్ ఫార్వర్డ్ ఎలా చేయాలంటే స్వైప్ రైట్ అలాగే లెఫ్ట్, ఫింగర్ లిఫ్ట్ చేయకోకుండా. Sound and vibration 14 of 40. Showing items 14 to 29 of 40. నేను ఒకసారి స్వైప్ చేయగానే నా ఫోకస్ 14th ఐకాన్ పైకి వచ్చింది, 14th సెట్టింగ్ పైకి వచ్చింది. మరి ఫార్వర్డ్ చేస్తే Language and region 25 of 40. ఈ విధంగా Showing items 25 to 40 of 40. వర్క్ అవుతుంది. ఒక స్క్రీన్ నుంచి ఇంకొక స్క్రీన్ లో లాస్ట్ ఐటమ్ ఫస్ట్ ఐటమ్ కి వెళ్ళడానికి స్క్రోలింగ్ బాగా ఉపయోగపడుతుంది. బ్యాక్వర్డ్ చేస్తే సేమ్. Digital well-being and parental controls 24 of 40. ఇప్పుడు నేను బ్యాక్వర్డ్ Sound and vibration 14 of 40. ఈ విధంగా బ్యాక్వర్డ్ Do not disturb 15 of 40. బ్యాక్వర్డ్ అలాగే ఫార్వర్డ్ స్క్రోల్ జెస్టర్స్ మనం ఉపయోగించవచ్చు. So in the screen, if you have more number of options, so for example 30-40 options in the screen which is showing. So in that case, for example, instead of swiping down to navigate each options every time, for example, now the focus is on first option, you want to jump to 15th option, something like that. So to scroll down or scroll forward, what you need to do? So swipe right, then immediately swipe left without lifting the Checking finger for up, messages. like that. So again, if you want to scroll backward, that means from 15th option to, if you want to come back to for third option, fifth option, something like that. So then you have to press starts from right, then you have to press left, then immediately swipe right, like that, without lifting the finger up. So likewise, you can start navigating using this gesture to scroll the screen, list of options in the screen. ఇప్పుడు మనం సింగిల్ ఫింగర్ జెస్టర్స్ అన్ని తెలుసుకున్నాం. మరి ఒకసారి రివిజన్ చేద్దాం. స్వైప్ లెఫ్ట్, స్వైప్ రైట్, ఒక ఐటమ్ నుంచి ఇంకొక ఐటమ్ వెళ్ళడానికి, స్వైప్ అప్ అండ్ డౌన్, డౌన్ అండ్ అప్, రీడింగ్ కంట్రోల్ సెట్ చేసుకోవడానికి, స్వైప్ డౌన్, స్వైప్ అప్, ఈ రీడింగ్ కంట్రోల్లో సెట్ చేసుకున్న తర్వాత అందులో ఉన్న యాక్షన్ని పర్ఫామ్ చేయించుకోవడానికి, అలాగే స్వైప్ లెఫ్ట్ అండ్ రైట్, రైట్ అండ్ లెఫ్ట్ స్క్రోలింగ్కి ఉపయోగిస్తాం. ఈ సింగిల్ ఫింగర్ జెస్టర్స్ ఇవి 6 సింగిల్ ఫింగర్ జెస్టర్స్. So we'll have a recap on this. Swipe, okay, swiping from left to right to navigate single item, I mean forward. So then swipe right to left to navigate in a reverse manner from the current focus. Then swipe down, then swipe up without lifting the finger up to set the reading controls. Then after set the reading controls, for example, characters, words, while the reading control is set to characters, then to read character by character, then swipe down. You can lift the finger. After you swipe down, then again you can do swipe down by lifting the finger up, like that. Then scroll forward, you have to swipe right, then swipe left without lifting the finger up. Then scroll backward, you have to swipe left, then swipe right without lifting the finger up.
ఇప్పుడు మనం సింగిల్ ఫింగర్ జెస్టర్స్ లాగే మనకి టాక్ బ్యాక్లో 2 ఫింగర్ జెస్టర్స్ ఉన్నాయి. ఈ 2 ఫింగర్ జెస్టర్స్ 4 ఉన్నాయి. ఈ 4 2 ఫింగర్ జెస్టర్స్ ఉన్నాయి. ఇవి మనకి స్వైప్ లెఫ్ట్, స్వైప్ రైట్ 2 ఫింగర్స్తో చేయాలి. స్వైప్ లెఫ్ట్, స్వైప్ రైట్ 2 ఫింగర్స్ చేస్తే మనం ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్కి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అలాగే స్వైప్ అప్, స్వైప్ డౌన్ ఉన్నాయి. స్వైప్ అప్ చేస్తే ఆల్ యాప్స్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. స్వైప్ డౌన్ చేస్తే నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు చూద్దాం. System launcher. Settings. Out of list. Phone manager. నేను పేజ్ 2లో ఉన్నాను. ఇప్పుడు పేజ్ 1కి వెళ్ళడానికి స్వైప్ లెఫ్ట్ చేస్తున్నాను 2 ఫింగర్తో. స్వైప్ లెఫ్ట్ చేయడానికి లెఫ్ట్ నుంచి రైట్ సైడ్కి మన 2 వేళ్ళతో మూవ్ చేస్తాం. Page 2 of 2. Date and weather. ఈ విధంగా మళ్ళీ నేను నెక్స్ట్ పేజ్కి వెళ్ళడానికి బ్యాక్ సేమ్ స్వైప్ లెఫ్ట్ చేస్తా. Easy reader. Page 2 of 2. బ్యాక్ ఇంకొక పేజ్కి నాకు 2 పేజెస్ ఉన్నాయి కాబట్టి Date and weather. Settings. Date and weather. ఈ విధంగా స్వైప్ Monday, June 21st. 32. రైట్, స్వైప్ లెఫ్ట్ Settings. Date and weather. ఈ విధంగా ఉపయోగపడుతుంది. Play Store. పేజెస్ మారవడానికి మనం 2 ఫింగర్తో స్వైప్ లెఫ్ట్ లేదా స్వైప్ డౌన్ స్వైప్ అప్ చేస్తాం. స్వైప్ లెఫ్ట్ లేదా స్వైప్ రైట్ చేస్తాం. So next is for 2 finger gestures. So only 4 different 2 finger gestures is available. So if you are in the home screen, if you are swiping left to right, then you can move the focus from current screen to left side, previous screen, left side in the sense previous screen. If you want to move the focus from current screen to next screen, then swipe right with the right to left to move to the next screen. So I'm repeating, from the current screen, if you want to move the focus to left side, then swipe left to right. If you want to move the focus from current screen to right side, then swipe right to left. And next one is with the 2 fingers, if you swipe down, okay, so you can place the 2 fingers on the top of the screen. Just swipe down, notification panel will open. So then swipe up, you can place the 2 fingers in the bottom of the screen, then swipe up, so all apps screen will open. So while you are in settings menu, if you are using 2 fingers, okay, in some Android like custom Android or in stock Android mobile, so if you are swiping from top to down, then it will scroll downward. So if you News are today. swiping BBM. Home button. swiping Navbar. from bottom to up, then it will scroll upward like that. So you can use this 4 finger gestures in such a way. అలాగే మనం ఈ 2 ఫింగర్ జెస్టర్స్లో స్వైప్ అప్ చేసి ఆల్ యాప్స్ ఓపెన్ అవుతాయి. మన ఫింగర్స్ని మనం మొబైల్ క్రింది భాగం నుంచి బాటమ్ నుంచి స్వైప్ అప్ చేసి ఆల్ యాప్స్ ఓపెన్ అవుతాయి. App list. Search for local apps. ఈ విధంగా యాప్ లిస్ట్ ఓపెన్ అవుద్ది. అలాగే మనం 2 ఫింగర్తో స్వైప్ డౌన్ చేస్తే పైన నుంచి మన మొబైల్ పైన భాగం నుంచి కిందికి స్వైప్ చేస్తే నోటిఫికేషన్ ప్యానెల్ వెళ్ళి Page 1 of 2. Date and నోటిఫికేషన్స్ ఓపెన్ అవుద్ది. Quick settings. Search. System launcher. Date and weather. Search. Edit. Exit. MK. జస్ట్ మినిట్. Keyboard hidden. Notification shade. ఈ విధంగా Sim మనం 1 volt status bar నోటిఫికేషన్ item. 4. ఓపెన్ చేయడానికి System launcher. స్వైప్ Date and డౌన్ weather. ఉపయోగిస్తాం. అలాగే సెట్టింగ్స్ యాప్లో అలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్న యాప్స్లో ఉన్నప్పుడు కొన్ని మొబైల్స్లో స్వైప్ డౌన్ చేస్తూ ఉంటే
స్క్రోలింగ్కి కూడా ఉపయోగపడతాయి. అలాగే తర్వాత మనం యాంగిల్ జెస్టర్స్ నేర్చుకుందాం. ఈ యాంగిల్ జెస్టర్స్ మనకి 8 యాంగిల్ జెస్టర్స్ ఉన్నాయి. యాంగిల్ జెస్టర్ ఏ విధంగా పర్ఫామ్ చేయాలంటే మన యాంగిల్ జెస్టర్స్ Monday, June 21st. ఏ విధంగా ఉంటాయంటే 32. Phone. స్వైప్ అప్ అలాగే లెఫ్ట్. అంటే దీని అర్థం ఏంటంటే మన ఫింగర్తో మనం కింది నుంచి పైకి స్వైప్ చేసి లిఫ్ట్ చేయకోకుండా లెఫ్ట్ సైడ్కి అనాలి. అంటే ఇది హోమ్స్కి వస్తుంది జెస్టర్. Page 2. నేను సెట్టింగ్స్ Settings. ఓపెన్ చేసా. Settings. Battery 23 of 40. సెట్టింగ్స్లో నేను బ్యాటరీ ఐకాన్ ఓపెన్ చేసా. Battery. Power saving mode of 2 of 14 in list 14 ఇక్కడ items. నుంచి నేను డైరెక్ట్ హోమ్కి రావాలంటే హోమ్ స్క్రీన్కి వెళ్ళాలంటే మనం హోమ్ బటన్ యూజ్ చేయకోకుండా ఈ జెస్టర్ని ఉపయోగిస్తే స్వైప్ అప్ అలాగే లెఫ్ట్ ఉపయోగిస్తే మన ఫోకస్ హోమ్ స్క్రీన్కి వెళ్తుంది. System launcher. Settings. Out of list. ఈ విధంగా. So next is angle gestures. Like for example, like a few different angle gestures is there. Swipe up then left. For example, if you place the single finger at the bottom of the screen, swipe up, then without lifting the finger, swipe left immediately. So from the bottom, swipe up, then swipe left without lifting the finger up. So while you are in settings menu, you can go to the home screen. You can use this gesture. Okay. So and next is swipe down, then right. So to open the global context menu or talkback menu, okay. So what you need to do, so place the finger on the top of the screen, okay, somewhere on the top of the screen, then swipe down without lifting the finger up, swipe right, like drawing L, okay. So like if you know the visual textures of L, like drawing L, okay, swipe down then right without lifting the finger up. అలాగే మనకి రెండవ జెస్టర్ వచ్చేసి స్వైప్ డౌన్ రైట్ ఉపయోగిస్తే మనకి టాక్ బ్యాక్ మెనూ ఓపెన్ అవుతుంది. లేటెస్ట్ టాక్ బ్యాక్లో టాక్ బ్యాక్ మెనూ అంటారు. ఇంతకుముందు టాక్ బ్యాక్లో గ్లోబల్ కాంటాక్ట్స్ మెనూ అనేవాళ్ళం. స్వైప్ డౌన్ Talk back menu. Actions 1 of 6 in list 6. ఈ విధంగా మనం ఉపయోగించవచ్చు. System. Folder. Tools. అలాగే Page 1 of 2. దీనికి ఇంకొక జెస్టర్ కూడా ఉంది. ఈ టాక్ బ్యాక్ మెనూ ఓపెన్ చేయడానికి లేటెస్ట్ టాక్ బ్యాక్లో మనం ఇంతకుముందు లోకల్ కాంటాక్ట్స్ మెనూ ఓపెన్ చేయడానికి ఉపయోగించే వాళ్ళం. స్వైప్ అప్ రైట్ ఆపోజిట్ టు హోమ్ జెస్టర్. స్వైప్ అప్ లెఫ్ట్ చేస్తే హోమ్, స్వైప్ అప్ రైట్ చేస్తే టాక్ బ్యాక్ మెనూ. Talk back menu. Actions 1 of 6. ఈ విధంగా ఉపయోగిస్తాం. System launcher. Folder. Tools. Out of list. అలాగే ఆపోజిట్ టు అనదర్ ఇంకొక మనకి టాక్ బ్యాక్ మెనూ ఓపెన్ చేయడానికి జెస్టర్ ఉంది కదా, స్వైప్ డౌన్ రైట్, స్వైప్ డౌన్ లెఫ్ట్ చేస్తే బ్యాక్ జెస్టర్. Settings. ఇప్పుడు నేను Zoom. సెట్టింగ్స్ Settings. యాప్ ఓపెన్ చేసా. Settings. Battery 23 of 40 in list 40 నేను items. బ్యాక్ రావాలంటే బ్యాక్ బటన్ ప్రెస్ చేయకుండా స్వైప్ డౌన్ లెఫ్ట్ చేస్తే బ్యాక్ వస్తా. System launcher. Settings. Out of list. So next gesture is swipe up then right. So this gesture also will perform the same action like opening global context menu, opening the talkback menu in the latest talkback version. So if you are swiping down, then right also will open the talkback menu. If you are swiping up by placing the single finger on the bottom of the screen, swipe up, then without lifting the finger up, swipe right. This also will open the talkback menu. Okay.
So if you are in the settings menu, if you want to go back, then place the finger on the bottom of the screen, swipe up, then left. So you will go back to the previous menu or option. అలాగే మనం బ్యాక్కి స్వైప్ డౌన్ లెఫ్ట్ ఉపయోగిస్తాం. హోమ్కి స్వైప్ అప్ లెఫ్ట్ ఉపయోగిస్తాం. ఇప్పుడు ఇంకొక 4 మనకి యాంగిల్ జెస్టర్స్ ఉన్నాయి. అవి స్వైప్ లెఫ్ట్ అండ్ అప్. స్వైప్ లెఫ్ట్ అప్ చేస్తే మనకి రీసెంట్ యాప్స్ లేదా ఓవర్ వ్యూ ఓపెన్ అవుద్ది. ఇంతకుముందు మనం ఓపెన్ చేసిన యాప్స్ లిస్ట్ ఓపెన్ అవుద్ది. Apps used recently. Close other apps, 4.00 gigabytes in total. ఈ విధంగా మనం Page 2 of 2. Settings, out of list. రీసెంట్ ట్యాబ్స్ విండో ఓపెన్ చేయడానికి స్వైప్ లెఫ్ట్ అలాగే అప్ యూస్ చేస్తాం. So to go to the recent apps application, so by placing the finger on the middle of the screen, swipe left, okay, swipe left, then without lifting the finger up, then swipe up. So it will show the recent apps menu. That is, which are all the applications you have opened in your Android smartphone. To view all those applications, okay, current running applications, so swipe left, then up. అలాగే మనకి ఆపోజిట్ టు ఓవర్ వ్యూ ఆర్ రీసెంట్ ట్యాబ్స్ జెస్టర్కి ఆపోజిట్ జెస్టర్ స్వైప్ రైట్ అప్ చేస్తే రీసెంట్ లేటెస్ట్ టాక్ బ్యాక్లో మనకి వాయిస్ ఇన్పుట్ అనే ఫీచర్ ఇంక్లూడ్ చేశారు. ఈ వాయిస్ ఇన్పుట్ ఉపయోగించుకోవడానికి స్వైప్ రైట్ అప్ చేస్తే వాయిస్ ఇన్పుట్ ఓపెన్ అవుద్ది. Settings. ఈ విధంగా Error recognizing voice command. నేను ఇక్కడ ఏం చెప్పలేదు, అది ఎర్రర్ రికగ్నైజింగ్ వాయిస్ కమాండ్ అని చెప్పింది. అది మనం ఈ వాయిస్ కమాండ్స్ ఏమేమి ఉన్నాయో మరి ముందు సెషన్స్లో తెలుసుకుందాం. వాయిస్ కమాండ్ జెస్చర్ ఉపయోగించుకోవడానికి స్వైప్ రైట్ అలాగే అప్ ఉపయోగించాలి. చేస్తే మనకి వాయిస్ కమాండ్ ఇవ్వడానికి మైక్రోఫోన్ ఆన్ అవుతుంది. Okay, so next is by placing the single finger on the middle of the screen, swipe right, then up. That is, swipe right without lifting the finger up, then swipe up. So this will activate the voice command menu, voice command option in the latest TalkBack version. Okay, yeah. అండ్ ఇంకా లాస్ట్ 2 యాంగిల్ జెస్టర్స్ ఉన్నాయి. ఈ 2 యాంగిల్ జెస్టర్స్ వచ్చేసి ఒకటి స్వైప్ రైట్ అండ్ డౌన్. ఇది నోటిఫికేషన్ ఏరియా ఓపెన్ చేస్తే మనం 2 ఫింగర్తో స్వైప్ డౌన్ చేస్తే నోటిఫికేషన్ ఏరియా ఏ విధంగా ఓపెన్ చేస్తే ఈ జెస్టర్ కూడా సేమ్ స్వైప్ రైట్ డౌన్ సేమ్ నోటిఫికేషన్ ఏరియా ఓపెన్ చేస్తుంది. Notification shade. SIM 1 volt status bar item, phone signal full. ఈ విధంగా System మనం launcher. నోటిఫికేషన్స్ Settings. ఓపెన్ చేయడానికి ఈ 2వ జెస్టర్ని కూడా ఉపయోగించవచ్చు, స్వైప్ రైట్ అండ్ డౌన్. To open the notification panel, so notification screen, okay, so place the finger on the middle of the screen, single finger, swipe right, then down. So this will open the notification area. అలాగే మనకి లాస్ట్ యాంగిల్ జెస్టర్ వచ్చేసి స్వైప్ లెఫ్ట్ అండ్ డౌన్. ఇది మనకి స్క్రీన్ సెర్చ్ చేయడానికి ఉపయోగపడుతుంది. Easy reader. Phone. Links. ఓకే, Controls. Overview button. జస్ట్ వెయిట్. Chess moves. System launcher. Overview button. Telugu here to read voice. System ఓకే, launcher. సో అందుకు మనం Google జెస్టర్ in the keyboard. పర్ఫామ్ చేసేటప్పుడు మన ఫింగర్ని లిఫ్ట్ చేయకూడదు. Stop share button. Zoom. Chess Mitra. Headings. Chess Mitra. ఓకే, స్వైప్ లెఫ్ట్ అండ్ డౌన్ చేస్తే Paragraphs. స్క్రీన్ సెర్చ్ ఓపెన్ అవుద్ది.
నేను చూపిస్తా. Talkback off. Talkback on. System launcher. Settings. Words. Overview. Telugu here. Chess moves. Home button. Chess moves. System launcher. ఓకే. సో Telugu here to read voice. మనం స్క్రీన్ సెర్చ్ని ఉపయోగించుకోవడానికి స్వైప్ లెఫ్ట్ అలాగే డౌన్ ఉపయోగిస్తాం. Okay, so to search, for example, now you are in the app screen list. You want to search for one particular app, whether that app is on the screen or not. By default, the option will be, so search option will be on the top, but in some screen, the search option will not be there. So in that case, if you want to search for some particular word, whether that particular word is in the screen or not, this gesture is very useful for you. Place the finger on the middle of the screen, swipe left without lifting the finger up, swipe down. So the screen search option will open. By default, the cursor will be blinking on the edit area. You can type which particular word you want to search in the screen. Characters. Telugu here to read voice. Overview button. Sanskrit Okay. here to read voice. System launcher. మనం యాంగిల్ జెస్టర్స్ అలాగే 2 ఫింగర్ 1 ఫింగర్ జెస్టర్స్ అన్ని తెలుసుకున్నాం. టాప్ బ్యాక్లో ఉన్న జెస్టర్స్ అన్ని తెలుసుకుందాం. ఫైనల్గా మనం లాస్ట్ గూగుల్ టాక్ బ్యాక్ మనకి భారతీయ భాషలు సపోర్ట్ చేస్తుంది, ఇండియన్ లాంగ్వేజ్ కూడా సపోర్ట్ చేస్తుందని తెలుసుకున్నాం కదా. ఈ ఇండియన్ లాంగ్వేజెస్ ఏ విధంగా మనం యాడ్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఇండియన్ లాంగ్వేజెస్ యాడ్ చేసుకోవడానికి మనం టాక్ బ్యాక్ సెట్టింగ్స్లో టెక్స్ట్ టు స్పీచ్ సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి. షార్ట్ కట్ వే వచ్చేసి మనం టెక్స్ట్ టు స్పీచ్ సెట్టింగ్స్ ఓపెన్ చేయడానికి టాక్ బ్యాక్ మెనూ ఓపెన్ చేయాలి. టాక్ బ్యాక్ మెనూ ఓపెన్ చేయడానికి మనం జెస్టర్స్ 2 ఉన్నాయని తెలుసుకున్నాం. స్వైప్ అప్ అలాగే రైట్, లేదా స్వైప్ డౌన్ అలాగే రైట్. Talkback menu. Actions 1 of 6. ఇందులో నేను Talkback menu out of list. టెక్స్ట్ టు స్పీచ్ Talkback సెట్టింగ్స్ menu. లోకి వెళ్తున్నా. Cancel. Text to speech settings. Text to speech output. ఈ టెక్స్ట్ Okay. టు స్పీచ్ సెట్ Okay, so like final concept in this session we're going to discuss is whether the talkback will support to read the regional language, vernacular language, whether it supports to use our vernacular language or not. So for that, what you need to do, you have to open the talkback settings. Okay, so talkbacks text to speech settings. For that, you can use the gesture swipe down then right. Okay, so like drawing L pattern. So it will pop up the menu with talkback menu. So swipe left to right till it says talk text to speech settings. Then once it says text to speech settings, double tap on that. So text to speech settings will open. So now in that you have to swipe left to right till it says preferred engine. టెక్స్ట్ టు స్పీచ్ సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఈ ప్రిపేర్డ్ ఇంజన్ స్వైప్ చేసి Preferred engine. Google text to speech engine 3 of 9 in list 9 ఈ items. ప్రిపేర్డ్ ఇంజన్ Preferred engine. గూగుల్ టెక్స్ట్ టు స్పీచ్ ఇంజన్ ఉంటుంది బై డిఫాల్ట్. ఇది ఏం చేంజ్ చేయకండి. స్వైప్ చేస్తే డబుల్ ట్యాప్ చేసి Google TTS options. Navigate up button out of list. గూగుల్ టీటీఎస్ ఆప్షన్స్ అనే విండో ఓపెన్ అవుతుంది. మరి స్వైప్ చేస్తే Google TTS option. Install voice data in list. Install మనకి voice data. ఫస్ట్ ఆప్షన్ ఇన్స్టాల్డ్ వాయిస్ డేటా అని ఉంటుంది. ఈ ఇన్స్టాల్ వాయిస్ డేటాలోకి వెళ్తే ఇందులో మనం మనకు కావాల్సిన లాంగ్వేజెస్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు.
నేను ఇన్స్టాల్ వాయిస్ డేటా ఓపెన్ చేశాను. Google TTS voice data. Navigate up button out of list. ఇక్కడ నేను మనకి కావాల్సిన తెలుగు కోసం సెర్చ్ చేస్తున్నాను. సెర్చ్ చేయడానికి తెలుగు ఇక్కడ ఆల్ఫాబెట్ ప్రకారం ఉంటాయి కాబట్టి నేను స్క్రోల్ జెస్టర్ యూస్ చేస్తున్నాను. Greece in list. Gujarati in Malayalam showing item Slovak Turkish Turkey Ukrainian Thai Telugu Telugu India. ఈ తెలుగు ఇండియా అని ఎప్పుడైతే చెప్తా తెలుగు డబల్ ట్యాప్ చేసి Telugu India voices. Navigate up button out of list. స్వైప్ చేస్తే Telugu India voices. Size 13 megabytes. అది మనకి ఎంత ఎంబీ ఉంది, ఎంత సైజ్ ఉంది చెప్తుంది. తర్వాత స్వైప్ చేస్తే Delete voice pack button. ఇన్స్టాల్ వాయిస్ ప్యాక్ అని ఉంటుంది బై డిఫాల్ట్. అయితే ఇక్కడ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు డిలీట్ వాయిస్ ప్యాక్ చూపిస్తుంది. ఇన్స్టాల్ వాయిస్ ప్యాక్ అని ఉంటుంది. ఇన్స్టాల్ వాయిస్ ప్యాక్ పైన డబుల్ ట్యాప్ కొడితే డౌన్లోడ్ అయ్యి, లేదా డౌన్లోడ్ వాయిస్ ప్యాక్ అని ఉంటుంది. డౌన్లోడ్ వాయిస్ ప్యాక్ పైన డబుల్ ట్యాప్ చేస్తే వాయిస్ ప్యాకేజ్ మనకి డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత మనం తెలుగు టెక్స్ట్ని చదువుకోవచ్చు. ఇది మనకి అన్ని లాంగ్వేజెస్కి సేమ్ ప్రాసెస్ ఉంటుంది. హిందీ కానీ, గుజరాతీ, మలయాళం, ఏ లాంగ్వేజ్కైనా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. తమిళ్, మరాఠీ, అన్ని లాంగ్వేజెస్కి. So after set the focus on preferred engine, so you have to swipe left to right till it says that settings, okay, next to the preferred engine, then click on that. So it will say so in the preferred engine, while the focus is on the preferred engine, double tap on that, so it will open the Google text to speech option. So in that you can swipe left to right till it says install voice data. So click on install voice data. It will show the list of languages which supported by the talkback. In that you have to select Telugu India. So once it says Telugu India, double tap on that. Next screen will show you Telugu India voices. So if you are very first, if you are opening the option, then you have to download. Make sure your mobile having internet connection. Okay, so then it will say the file size, then download button will be there. Once you downloaded, if it's already downloaded, then it will say delete button. Okay, so then below that, like how many different voices, like male voices, female voices available, it will show below that once it's get downloaded. So you can set Why on was it- your own. You can set on your Voice own which voice is comfortable for you to listen. So you can set on the own and you can start listening the vernacular language in your mobile with that voice. ఈ వాయిసెస్ ఒక ప్రాక్టికల్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. స్వైప్ చేస్తే Checked. Radio button. తర్వాత స్వైప్ చేస్తే Play sample text for voice I button. ప్లే శాంపుల్, ఒక శాంపుల్ టెక్స్ట్ ప్లే చేస్తుంది. మనకి ఏ వాయిస్ నచ్చితే ఆ వాయిస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, తెలుగులో స్పీచ్ సింథసిస్ కు ఇది ఒక ఉదాహరణ. ఇది ఫీమేల్ వాయిస్. మరి స్వైప్ చేస్తే Voice 2. Not. Play sample text. తెలుగులో స్పీచ్ సింథసిస్ కు ఇది ఒక ఉదాహరణ. ఇది మేల్ వాయిస్. ఈ రెండింటి వాయిస్ లో మనకి ఏది Share audio. Play sample text for తెలుగులో స్పీచ్ సింథసిస్ కు ఇది ఒక ఉదాహరణ. Voice. Play sample text. తెలుగులో స్పీచ్ సింథసిస్ కు ఇది ఒక ఉదాహరణ. ఈ రెండిట్లో మనకి ఏది నచ్చితే ఆ వాయిస్ సెలెక్ట్ చేసుకోవచ్చు పర్టికులర్ లాంగ్వేజ్ కి. Okay, so below the list of voices will be shown. So before you set the particular voice, you can listen to the sample. So left side voice name will be there, right side play button will be right side of each voice name play button will be there. So by double tap on the play button, it will read some sentence with the particular voice. So you can listen to the voice. If it's comfortable for you, you can set that particular voice. So I hope you all understood the basics about talkback settings, gestures, what you need to all set. So with this, you can understand the basic navigation and settings. So few more settings which help us to use this talkback features very much effectively and to use other applications and to use the mobile smartphone without seeing the display effectively. So we can discuss few more shortcuts in the next session.
అలాగే ఈ సెషన్లో మనం టాక్ బ్యాక్ ఏ విధంగా టర్న్ ఆన్ చేసుకోవాలి, అలాగే ఏ జెస్టర్స్ ఉపయోగించుకోవాలి, ఎలా అప్డేట్ చేసుకోవాలి, అలాగే తెలుగు అదర్ ఇండియన్ లాంగ్వేజెస్ భారతీయ భాషలను ఏ విధంగా యాడ్ చేసుకోవాలి అని నేర్చుకున్నాం. రాబోయే సెషన్స్లో ఇంకా కొన్ని సెట్టింగ్స్ నేర్చుకుందాం.